నగరంలో ట్రాఫిక్ సమస్యలతో నరకయాతన పడుతున్నారు జనం. ఓవైపు మెట్రో పనులు, మరోవైపు రోడ్డు పనులతో చుక్కలు చూస్తున్నారు. కిలోమీటర్ దూరం ప్రయాణించినా యూటర్న్ లేకపోవడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్య చుక్కలు చూపిస్తోంది. ఓవైపు మెట్రో పనులు, మరోవైపు అండర్ గ్రౌండ్ రోడ్డు పనులతో ఎక్కడికక్కడే రోడ్లను తవ్వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆఫీసుకు వెళ్లాలంటే టైం ఎస్టిమేషన్ వేసుకునేవాళ్లు, కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్స్ ఉండడం, రోడ్లు గుంతలమయంగా మారడంతో ఇంట్లో నుంచి ఎంత తొందరగా బయలుదేరినా గమ్యం చేరుకునే వరకు ఆలస్యమే అవుతోంది. మెట్రో ప్రాజెక్టుతో ఎక్కడ పడితే అక్కడ యూటర్న్స్, రైట్ లెఫ్ట్ టర్న్లు పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. పైగా వాటిని ఎప్పుడు పెడుతున్నారో, ఎప్పుడు తీస్తారో కూడా తెలియడం లేదంటున్నారు వాహనదారులు. ఇవాళ చూసిన టర్న్ రేపటి వరకు ఉంటుందా అనేది డౌటే అంటున్నారు. ఈ యూటర్న్ గురించి చాలా బాధ అయిపోయింది. యూటర్న్ తీసుకోవాలంటే మళ్ళీ మాసం టైం పోవాలా, అక్కడి నుంచి పోయి మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి. యూటర్న్ చిన్న యూటర్న్ ఉన్నాయి, చాలా యాక్సిడెంట్స్ అయితే పోతుంది. ట్రాఫిక్ వాళ్ళు మొత్తం చాలాన్ చేస్తున్నారు. ట్రాఫిక్ చూస్తే ఉరిగిపోతే యాక్సిడెంట్ అయిపోతారు. దాని గురించి హెల్మెట్ లేదు, అది ఫైన్. నంబర్ ప్లేట్ లేదు, ఇది ఫైన్ బంద్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి చౌరస్తాల దగ్గర యూటర్న్లు బంద్ చేశారు. ఆ చౌరస్తాల దగ్గర యూటర్న్, అది చౌరస్తా కుల్లా పెడితే యూటర్న్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వదు. లాంగ్ పెట్టేశారు, చిన్న చోట యూటర్న్ పెట్టారు. ఇంకొకటి, ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా చోటు ఎక్కడ చిన్నగా ఉందో అక్కడ నిలబడుతున్నారు. పబ్లిక్ ఏమో అరే పోలీసు వాళ్ళు చూస్తే చాలా అవుతుందని వెనకాల తిరిగిపోతున్నారు, మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది. యూటర్న్స్ చాలా ఇబ్బంది కావడం జరుగుతూ ఉంది. నా పేరు రేబెల్లి సందీప్. నియర్ బై టోలీ చౌక్ ఇవన్నీ ఏరియాలలో క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. రాంగ్ రూట్లో రావడం వల్ల చలనా కూడా వేయడం జరుగుతూ ఉంది. చాలామందికి ఇబ్బందిగా వస్తుంది. పిల్లలకి, బైక్లు యూటర్న్ తీసుకునే వారికి, కార్స్కి. అమీర్పేట్ నుంచి సైబర్ టవర్స్ వరకు మెట్రో లైన్ పూర్తయినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పడం లేదంటున్నారు వాహనదారులు. ఇంకా అక్కడక్కడ డైవర్షన్స్ ఉన్నాయంటున్నారు. యూటర్న్ అవసరమున్న దగ్గరే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 2 కిలోమీటర్లలో 1-2 పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్ యూటర్న్ దగ్గర ఉంటే మేము ఇక్కడనే ఉండడం వల్ల చాలా లాంగ్ డిస్టెన్స్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. తొందర డెలివరీ చేయలేకపోతున్నాము. అటు ఇటు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎండ ఉన్నా కూడా మేము తిప్పలు పడుతున్నాం, కష్టపడుతున్నాం. కానీ దగ్గరలో ఉంటే మాకు కొంచెం చేసుకోగలము. కానీ యూటర్న్ చాలా ఇబ్బందిగా కొంచెం ఉంటుంది. ఏం లేదు, మన యూటర్న్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వచ్చేసి 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ అలా వచ్చేసి పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. హెల్మెట్ లేకపోతే, ఆర్సీ లేకపోతే, అది లేకపోతే, దీనికపోతే ఫొటోస్ కొడుతున్నారు. కానీ ఈ యూటర్న్ మాత్రం తగ్గించలేదు. రాంగ పెరిగిపోతుంది మాత్రం, కానీ తక్కువ మాత్రం అవుతలేదు. చాలా పొల్యూషన్ అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకప్పుడు మా మెహదీపట్నం వెళ్ళాలంటే ఒక 1/2 అవర్లో వెళ్ళేటోళ్ళము. ఇప్పుడు వెళ్ళాలంటే 1 అవర్ 45 మినిట్స్ అవుతుంది. మెట్రో రోడ్డు పనులు పూర్తయిన దగ్గర యూటర్న్ తొలగించాలని కోరుతున్నారు ప్రయాణికులు. లేదంటే ట్రాఫిక్ కష్టాలు ఇలాగే కొనసాగుతాయని చెబుతున్నారు.